ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రస్తుతం జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ పూర్తయింది. సో 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. మనకు తెలుసు, మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు అధికారులు, ఆ తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు, దెన్ సర్పంచ్ ఓట్లని లెక్కించి ఫలితాలను ప్రకటిస్తుంటారు. సో మనకు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకైతే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు వీళ్ళే. అన్ని జిల్లాల వారీగా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలం శంభునిపల్లి సర్పంచ్గా రాసపల్లి కోమల గెలుపొందారు బీఆర్ఎస్ తరఫున. మెదక్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 3 గెలుచుకుంది, బీఆర్ఎస్ 2, ఇండిపెండెంట్లు అయితే ఏమీ గెలుచుకోలేదు. కౌడిపల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. శివంపేట, చిలిపిచేడు మండలాల్లో 2 బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుపొందారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 2 గెలుచుకుంది. జడ్చర్ల మండలం పెద్ద తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడు. అండ్ నెలబండ తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంది, ఇండిపెండెంట్ 1. మల్హర్ మండలం మల్లంపల్లి గ్రామ సర్పంచ్గా జాడి రాములు గెలుపొందిండు, ఆయన స్వతంత్ర అభ్యర్థి. ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్గా అభినవేని లింగస్వామి గెలుపొందాడు కాంగ్రెస్ తరఫున. ఇక మహాముత్తారం మండలం ప్రేమ్ నగర్ గ్రామ సర్పంచ్గా జాటోత్ రాజ్ నాయక్ గెలుపొందిండు, ఆయన కాంగ్రెస్ తరఫున. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ 2 పంచాయతీలు గెలుచుకుంది. సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లె సర్పంచ్గా జూపల్లి తిరుమల్ రావు గెలుపొందిండు కాంగ్రెస్ నుంచి. ఓదల మండలం లంబాడి తండా సర్పంచ్గా నిమ్మా నాయక్ గెలుపొందిండు కాంగ్రెస్ నుంచి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి 1 గెలుపొందిండ్రు. మోటకొండూరు మండలం అబిద్ నగర్ గ్రామ సర్పంచ్గా నాయని అమరావతి గెలుపొందిండ్రు బీఆర్ఎస్ తరఫున. నల్గొండ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి 1 సర్పంచ్గా గెలుపొందిండ్రు, బీఆర్ఎస్ నుంచి 1 గెలుపొందారు. నేరేడుగొమ్మ మండలం కేతేపల్లి సర్పంచ్గా విజయ గెలుపొందిండ్రు బీఆర్ఎస్ నుంచి. నేరేడుగొమ్మ మండలం చిన్న మునిగల్ సర్పంచ్గా ఇస్లావత్ వెంకటేశ్వర్లు గెలుపొందిండ్రు కాంగ్రెస్ నుంచి. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే బీఆర్ఎస్ 4 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది, ఇండిపెండెంట్ 1. బజార్ హత్నూర్ మండలం బూర్కపల్లి సర్పంచ్గా మహేందర్ విజయం సాధించిండు బీఆర్ఎస్ నుంచి. బజార్ హత్నూర్ ఎస్పూర్ సర్పంచ్గా మడవి కైలాస్ గెలుపొందిండ్రు బీఆర్ఎస్ నుంచి. బజార్ హత్నూర్ మండలం దిగ్నూర్ సర్పంచ్గా మురళి విజయం సాధించిండు బీఆర్ఎస్ నుంచి. బజార్ హత్నూర్ మండలం గేర్జాయ్ సర్పంచ్గా అరవింద్ గెలుపొందిండు ఇండిపెండెంట్గా. గుడి హత్నూర్ మండలం ముత్నూర్ తండా సర్పంచ్గా 2 ఓట్ల మెజార్టీతో జాదవ్ రాంజీ గెలుపొందిండు బీఆర్ఎస్ నుంచి. ఇక సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 2 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. అక్కన్నపేట మండలం పెద్ద తండా సర్పంచ్గా గుగులోతు తిరుపతి గెలుపొందిండు కాంగ్రెస్ నుంచి. అక్కన్నపేట మండలం బొడిగపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పిట్టల వినోద్ గెలుపొందిండు. ఇక జగిత్యాల జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 2 పంచాయతీలు గెలుచుకుంది, ఇండిపెండెంట్ 1. పెగడపల్లి మండలం నరసింహునిపేట సర్పంచ్గా సంధి రాజమణి గెలుపొందిండ్రు కాంగ్రెస్ నుంచి. ధర్మపురి మండలం అక్సాయిపల్లె గ్రామ సర్పంచ్గా ఎదుల మహేష్ గెలుపొందిండు కాంగ్రెస్ నుంచి. బుగ్గారం మండలంలోని చందయ్యపల్లె గ్రామ సర్పంచ్గా గాదె మహేష్ 131 ఓట్ల తేడాతో గెలుపొందిండు, ఈయన స్వతంత్ర అభ్యర్థి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 2 పంచాయతీలు, బీఆర్ఎస్ 1. జూలూరుపాడు మండలం నల్లబండబొడు సర్పంచ్గా గడిగె సింధు 1 ఓటుతో గెలుపొందిండ్రు బీఆర్ఎస్ నుంచి. జూలూరుపాడు మండలం చింతల తండా సర్పంచ్ ధర్మసోత్ పద్మ కాంగ్రెస్ తరఫున 140 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఇక సుజాతనగర్ మండలం మాల బంజర సర్పంచ్గా నాగలక్ష్మి గెలుపొందిండ్రు కాంగ్రెస్ తరఫున. మహబూబాద్ జిల్లా విషయానికి వస్తే మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా పూర్తి స్థాయిలో కొనసాగిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ బలపరిచినటువంటి 14 గ్రామ పంచాయతీల్లో అందరూ కూడా గెలుపొందిండ్రు. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు మహబూబాద్ జిల్లాలో. బీఆర్ఎస్ 1, ఇక ఇతరులు అంటే ఇండిపెండెంట్లు 2 గెలుపొందిరు. ఇక ములుగు జిల్లా విషయానికి వస్తే బీఆర్ఎస్ 1 గెలుచుకుంది, కాంగ్రెస్ 1 గెలుచుకుంది. వరంగల్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 7 గెలుచుకుంది, బీఆర్ఎస్ 1. జనగామ జిల్లాలో కాంగ్రెస్ 2 పంచాయతీలు, బీఆర్ఎస్ 2. ఇక భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్లు 2. రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే బీఆర్ఎస్ 5, బీజేపీ 2,
ఇండిపెండెంట్లు 4 గెలుపొందిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి సర్పంచ్గా మౌనిక బీజేపీ గెలుపొందిండ్రు. ఇక జై సేవాలాల్ తండా గ్రామ సర్పంచ్గా బూక్యా రజిత గెలుపొందిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామ సర్పంచ్గా బూక్యా రాజు గెలుపొందిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండా సర్పంచ్గా కొడావత్ శిరీష గెలుపొందిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామరెడ్డిపల్లె సర్పంచ్గా లక్ష్మి గెలుపొందిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లె మండలం బాపు సింగ్ నాయక్ తండాలో సర్పంచ్గా గూగులోత్ రమేష్ గెలుపొందిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండాలో అజ్మీరా తిరుపతి నాయక్ గెలుపొందిండు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బాకూరుపల్లి సర్పంచ్గా బొడ్డు జయశ్రీ గెలుపొందిండ్రు. గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి సర్పంచ్గా పొన్నాల మహేష్ గెలుపొందిండు. వీర్నపల్లి మండలం బుక్యా తండాలో రమావత్ శ్రీకాంత్ గెలుపొందిండ్రు. ఇక వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండా సర్పంచ్గా మాలోతు సుధాకర్ 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండు. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్లు 2 గెలుపొందిండ్రు. తల్లాడ వెంకటగిరి సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు. ఇక తల్లాడ మండలం కొత్త వెంకటగిరి సర్పంచ్గా దీవెల వెంకటేశ్వరరావు గెలుపొందిండ్రు. కల్లూరు మండలం పోచారం సర్పంచ్గా 350 ఓట్ల మెజార్టీతో కట్ట ధనమ్మ గెలుపొందిండ్రు. కల్లూరు మండలం తెలగారం గ్రామ సర్పంచ్గా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయలక్ష్మి గెలుపొందిండ్రు. పెనుబల్లి మండలం సూరయ్య బంజారా తండా సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరన్న 63 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. తల్లాడ మండలం రామచంద్రాపురం సర్పంచ్గా తోట రామారావు విజయం సాధించిండు. కల్లూరు మండలం కొర్లగూడెం సర్పంచ్గా మోదుగు నాగజ్యోతి 279 ఓట్ల తేడాతో గెలుపొందిండ్రు. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సౌనా గ్రామ పంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థి కేంశెట్టి నందాబాయ్ 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెలబండ తండాలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిండ్రు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బైరంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా 92 ఓట్ల మెజార్టీతో బి స్వామి కాంగ్రెస్ గెలుపొందింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కాశగూడెం సర్పంచ్గా చాంద్ పాషా కాంగ్రెస్ 6 ఓట్ల తేడాతో విజయం సాధించిండ్రు. ఇక మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించిండ్రు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నె గ్రామ పంచాయతీ సర్పంచ్గా వెంకటేశ్వరమ్మ బీఆర్ఎస్ గెలుపొందిండ్రు 389 ఓట్ల తేడాతో. ఇక సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుకుర్తి శ్రీలత గెలుపొందిండ్రు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలోని మొదులుకుంట తండాలో సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ దేవచందర్ 8 ఓట్ల తేడాతో గెలుపొందిండ్రు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.